మా మిన్నమ్మ బర్త్డే రోజైతే మా మిన్నమ్మకి నువ్వుల నూనె అయితే రాసేసి తలస్నానం అయితే చేసేసి కుంకుమ బొట్టు అయితే పెట్టేశాను. తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన కొత్త డ్రెస్ అయితే వేసుకుంది. ఆ కొత్త డ్రెస్కి అయితే పసుపొట్టు అయితే పెట్టేసాం. పసుపొట్టు పెడితే శుభం. ఎప్పుడైనా మనం కొత్త డ్రెస్ వాడేటప్పుడు కంపల్సరీ పసుపొట్టు పెట్టడం అనేది చాలా మంచిది. మేమందరం కలిసి అయితే ఫస్ట్ అయితే నీలమని దుర్గమ్మ తల్లి దర్శనం కోసం అయితే వెళ్ళాము. మన అగ్గర పూజ్యుడైన వినాయకుడికి అయితే ఫస్ట్ అయితే దర్శనం చేసుకుంది మా మిన్నమ్మ. మంచిగా విద్యని బుద్ధిని ఇమ్మని చెప్పి కోరుకుంది. తర్వాత అమ్మవారికి అయితే 3 ప్రదక్షిణలు అయితే చేసేసాము. మొన్ననే పుట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడే 3 నుండి 4 అయితే ఎంటర్ అయిపోయి తన బుల్లి అడుగులతో కూడా చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసుకుంది. తర్వాత తల్లి దర్శనం కోసం అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. మా మిన్నమ్మ బర్త్డే కాబట్టి మిన్నమ్మ పేరు మీద అమ్మవారికి కొబ్బరికాయ అంటిపండుతో చల్లదనం అయితే చేసాము. చల్లదనం చేయడం అంటే అమ్మవారిని మన జీవితం చల్లగా చూడమని వేడుకోవడం. అమ్మవారికి అయితే మంచిగా మా మిన్నమ్మ దర్శనం అయితే చేసుకుని దండం పెట్టుకుని దక్షిణ అయితే సమర్పించేసుకుంది. ఆ నీలమని దుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్తో మా మిన్నమ్మ ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకొని లైఫ్ లాంగ్ సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా తను అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మా మిన్నమ్మ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగాయో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియో.